నమస్కారం అండి వంశీ గారు. మొన్న మనం టీ తాగుతూ చిట్చాట్లో మొన్న ఏదో చెప్పారండి నాతో, చిన్న గొడవని బాలయ్యబాబు గారు ఒక నారా కుటుంబంలో గొడవ అని చెప్పారు. ఏంటండి అది గొడవ? ఏంటి నారా నందమూరి కుటుంబాలకి గొడవ ఇప్పుడు గొడవ అండి? వాళ్ళ కుటుంబంలో బాలయ్య వారే అండి, వాళ్ళ కుటుంబం అంతా ఉంటారు కదండి. అది ఎందుకంటే మనం ఈరోజు ఎన్నికలు చూస్తూ ఉన్నాం. మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గారు, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు, ముగ్గురు కూడా ఈరోజు మెజారిటీల కోసం గొడవ పడుతున్న పరిస్థితి. ఓహో, మెజారిటీ గొడవ అంటారు ఇదంతా కూడా. ఈరోజు వాస్తవానికి హిందూపురం, కుప్పం అనేవి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోటలు, వాటిని చెప్పక్కర్లేదు. కానీ మంగళగిరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు. కానీ మొదటిసారి కుప్పం, హిందూపురం, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలు, పెనుకొండ లాంటి వాటిని కూడా ఆ మెజార్టీలను దాటపోతుంది మంగళగిరి. సంచలనమైన మెజార్టీ రాబోతుంది. 50,000కు పైగా మెజారిటీ మంగళగిరిలో రాబోతుంది. ఇదే ఈ ముగ్గురు మధ్య వాళ్ళ కుటుంబాల్లో ఈ సరదా సంభాషణలు, ఎవరికి మెజారిటీ ఎక్కువ వస్తుందని చెప్పేసి. ఎవరికి మెజారిటీ? పక్క మన లోకేష్ బాబు గారికి బ్రాహ్మణి మేడం గారు సపోర్ట్ చేస్తున్నారు, మొత్తం తిరుగుతున్నారు. మన ముద్దుల బాలయ్య గారికి ఏమో మన వసుంధర గారు, మన పెద్ద నా బాబు గారికి ఏమో మేడం గారు తిరుగుతున్నారు. ఈ ముగ్గురు మధ్య మెజారిటీ విషయంలో వస్తుంది పోటాపోటీ. మీరంటే మీరు, మీకంటే మేము అని చెప్పి సరదాగా ఒక చిన్న క్యాంపెయినింగ్లో ఈ మాట అన్నారు. నాకు మెజారిటీ వస్తుందా, నీకు మెజారిటీ వస్తుందా, నీకు మెజారిటీ వస్తుందా అని ముగ్గురు మధ్య గొడవ జరుగుతుంది. బాలయ్య గారు మాత్రం ఒక అడుగు వేసి 1,00,000 మెజారిటీ అంటున్నారు. బాబు గారికి 1,00,000 మెజారిటీ వస్తుందని చెప్పి అక్కడ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ నాకు కూడా మీరు 1,00,000 మెజారిటీ తెప్పియాల్సిన అవసరం ఉందని చెప్పి మంగళగిరి ప్రజల్ని లోకేష్ గారు కోరుతున్నారు. కానీ నాకున్న సమాచారం ప్రకారం లోకేష్ గారికి ఇప్పటికైతే 55,000 నుంచి 60,000 మెజారిటీ వస్తున్నట్లు తెలుస్తుంది. కానీ దేవుడి దయతోటి 1,00,000 మెజారిటీ రావాలనేది మేము కోరుకుంటున్నాం. మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని, ముద్దుల మావయ్య బాలయ్య గారిని దాటి మా యువ నాయకుడు కూడా 1,00,000 మెజారిటీ సాధించాలని మేము కోరుకుంటాను. మొత్తానికి మీ యువనేతకి మీరు మద్దతు పలుకుతున్నారండి. ఖచ్చితంగా. ఇంకా బాలయ్యబాబు గారు ఫర్ ఎవరు, బాసు ఫర్ ఎవర్ అండి. వీళ్ళందరూ కూడా మరి మేము అనుకుంటున్నాం, జనాలందరూ అనుకుంటున్నారు వాళ్ళ ముద్దుల మావయ్యకి ముద్దులల్లుడికి బాస్ ఈజ్ బాస్ ఆల్వేస్ టాప్ లో ఉంటాడు. వీళ్ళిద్దరికి పోటాపోటు ఉందని టాక్ అండి. ఒకటండి, ఈ 3 నియోజకవర్గాలు వీళ్ళు చేసింది కొద్దిగా చిన్నగా విశ్లేషిద్దాం మనం. మంగళగిరికి నారా లోకేష్ గారు ఈ యొక్క అధికారంలో లేకపోయినప్పటికీ స్త్రీ శక్తి కానివ్వండి, అందుకనే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సామాన్యులు ఈరోజు లోకేష్ గారి వైపు ఉండడానికి మెయిన్ కారణం కూడా అదే. బేసిక్గా రాష్ట్ర స్థాయి నేతలైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి లోకల్లో నియోజకవర్గం మీద కొంచెం పట్టు ఉంటుంది, కానీ కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. కానీ లోకేష్ గారు అవకాశం దొరికినప్పుడల్లా మంగళగిరిలో ఈ 5 ఏళ్ల పాటు ఆయన చేసిన పనులు, ఆరోగ్య సంజీవిని అయితే కానివ్వండి, అక్కడ లోకల్గా ఇంకా పంపిణీ కానివ్వండి, మహిళా అభ్యుదయాల కోసం కానివ్వండి, ప్రతి ఒక్క క్రీడా ప్రాంగణాలు కానివ్వండి, స్టేడియంలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మంగళగిరి ప్రజలు అదృష్టం చెప్పుకోవాలి నిజంగా అటువంటి లీడర్ దొరికినందుకు. ఇప్పటి వరకు మీరు గమనిస్తున్న మాకు వచ్చిన సర్వేల ప్రకారము ఒక్క గడప కూడా వదిలిపెట్టకుండా మంగళగిరికి సంబంధించి నియోజకవర్గం కూడా ప్రతి గడప 2-3 సార్లు టచ్ చేసిన పరిస్థితి అంటున్నారు. అందుకనే ఈరోజు 60,000 పైన మెజారిటీ రావడానికి కారణం అవుతుంది అదే నాయకుడి సమర్థత. ఈరోజు నారా లోకేష్ గారి మీద ఉన్న ఒక మచ్చ, గతంలో ఓడిపోయారు అనే మచ్చని చాలా ధైర్యంగా ఎదుర్కొని తాను తెలుగుదేశం పార్టీ గెలవదు అనుకున్న నియోజకవర్గంలోనే నిలబడి తన నిజంగా బేసిక్గా చెప్పాలంటే నాయకులంతా కూడా వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో సామాజిక వర్గాలని ఎక్కువగా చూసుకొని తన సామాజిక వర్గం ఎక్కువగా ఎక్కడ ఉందో చూసుకొని పోటీ చేసి దిగుతారు పోటీకి. కానీ మంగళగిరి నియోజకవర్గంలో అటువంటి లెక్కలేమి వేసుకోకుండా నారా లోకేష్ గారు
చాలా జాగ్రత్తగా ఓడిపోయిన చోటే నిలబడాలి, గెలవాలి అనే ఒక పట్టుదలతోటి ఆయన పనిచేసిన తీరు కూడా ఈరోజు మనల్ని కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఖచ్చితంగా ఆయన 60,000 కాదు 1,00,000 మెజారిటీతో గెలిచేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు అవతల వ్యక్తి ఆల్రెడీ చేతులెత్తేసింది. ఇప్పటికే నలుగురు క్యాండిడేట్లు మార్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నలుగురు క్యాండిడేట్లు మార్చిన అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ఆల రామకృష్ణారెడ్డి చేసిందేమీ లేదు. మిగతా వాళ్ళు లోకేష్ గారిపై గెలవాలి అనేందుకు ఈరోజు అక్కడ దాదాపు 500 కోట్ల రూపాయలని ఈరోజు నేరుగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి తీసుకొచ్చి పంచుతున్న పరిస్థితి. ఒక మంగళగిరికి సంబంధించి మంగళగిరిలో అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న క్యాండిడేట్ చేతులెత్తేస్తే ఆ క్యాండిడేట్ చేతులెత్తేసినా కూడా వీళ్ళు 500 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఓటర్కి 15-20 వేలు ఇచ్చి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారంటే అసలు లోకేష్ గారి మీద ఎంత భయం లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నాడు అనేది ఖచ్చితంగా దీనికి నిదర్శనం. ఇక్కడే గెలుపు స్టార్ట్ అయిందంటారా? ఖచ్చితంగా ఆల్రెడీ 1,00,000 మెజారిటీ వైపు దూసుకెళ్తున్నాడని మనకి ఉంది. 60,000 ఇప్పటికి దాటిపోయింది. ఇంకో 40,000 ఈ 2-3 రోజుల్లో కూడా ఖచ్చితంగా ఉంటుందని గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టి ఎంతోమంది ఆకలి తీర్చడం జరిగింది లోకేష్. అన్నా క్యాంటీన్లు కానీ అంటే ఒక ప్రతిపక్ష నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇటువంటి అభివృద్ధి ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఓడిపోయినా తనని ఓడించిన ప్రజల కోసం చేయడం మనం గతంలో ఎప్పుడు చూడలేదు. కానీ తనను ఓడించిన ప్రజల మద్దతు కోరడం కోసం తనను ఓడించిన ప్రజల మద్దతుని తనకి రప్పించుకోవడం కోసం ఈరోజు లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. అందుకనే ఆయనకి ఖచ్చితంగా మంగళగిరి ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు. పడ్డ చోటే నిలబడబోతూ ఉన్నాడు. పడ్డ చోట నుంచే గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనమైన అసెంబ్లీ నియోజకవర్గం మెజారిటీ ఆయనకి రాబోతున్నది. గతంలో ఉన్న 1,00,000 ఓట్ల మెజారిటీ హరీష్ రావు గారు కానీ ఉన్నాయి దేశవ్యాప్తంగా, వాటన్నిటిని దాటబోతున్నాడని చెప్పి ఖచ్చితంగా మేము అభిప్రాయపడుతున్నాం. ఓకే, ఇంకా మరి నెక్స్ట్ మన ముద్దుల మామయ్య బాలే రాష్ట్రానికి బాలేబాబు గారు హిందూపురం హ్యాట్రిక్ కొడతారంటారా? ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు. ఆయన కూడా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం 50,000కు పైగా మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా కూడా పెరిగే అవకాశం. బాలేబాబు కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కానివ్వండి ప్రతి ఒక్కటి ఆయన లోకల్గా కూడా హిందూపురంలో కూడా హిందూపురంలో తను గెలిపించడానికి కారణం కూడా అవే. లోకల్గా అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, నీళ్ళ ఇబ్బందులు లేకుండా చేయడం, ప్రతి ఒక్కటి ఇవన్నీ కూడా అతనికి మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. బాలయ్య గారు కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. మరి పెద్దయిన బాస్ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు మనం చెప్పడానికి అవసరం లేదు. 1,00,000 మెజారిటీ ఖాయంగా కనిపిస్తుంది. ఆల్రెడీ అక్కడ ఉన్న మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా కసిగా పనిచేస్తున్నారు. నాయకులు కాదు, ఓటర్లు ప్రతి ఒక్కరికి చెప్పి మన చంద్రబాబు నాయుడు గారిని మనం గట్టిగా ఎక్కువ మనం బలమైన నాయకత్వం, మేము బలంగా ఉన్నాం ఆయన వెనక నిరూపించాలంటే 1,00,000 ఓట్ల మెజారిటీ ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన కోసం ఓటర్లు ప్రచారం చేస్తున్నారు. ఓకే, అయితే కుప్పం కూడా పక్కా అంటారు ఈసారి. కుప్పం పక్క, హిందూపురం పక్క, మంగళగిరి పక్క, మొత్తం 1,00,000 ఓట్ల మెజారిటీ కూడా పక్క. ఓకే, మొత్తానికి ఇది అంటారు పోటీ. చూశారు కదండి, ఈ యొక్క బాలేబాబు, అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురి మధ్య ఉన్న పోటాపోటీ ఏ విధంగానో మనకి గొట్టిపాటి వంశీకృష్ణ గారు తెలియజేయడం జరిగింది. ఈ 3 నియోజకవర్గాలు అయితే మరి ఖచ్చితంగా ఈ యొక్క గెలుపు పక్క, మెజారిటీ లెక్క అనే విధంగా పోటాపోటీగా సాగుతూ ఉంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 స్థానాలకు గాను 172కే ఈ యొక్క పోటీ అంటున్నారు. ఈ 3 నియోజకవర్గాలు తీసేస్తే 3 కూడాను గెలుపు పక్కా అని మనకి ధీమా వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపి మిగతా నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కరూ అభివృద్ధికి ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.